ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నక్షత్రదేవతాయే నమః. ఈ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు, అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు, ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి 27 నక్షత్రాలు, మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నక్షత్రం. ఈ 27 నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశ రాశులు, నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని, వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము, ఆవేశము, ఆనందము, సంతోషము, ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని, ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని, మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని, పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ, అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ఆత్మ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది. పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు, అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది, మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే. ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు, అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు, కొన్ని దేవతలు, కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు. అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు. కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ, ప్రదర్శిస్తూ, మనం చేసేటటువంటి ప్రతి పని యందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి 27 నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆ 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు. అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు, ఆకారాలు, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు, అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 27 నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం. కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్తా నక్షత్రం మనకున్న 27 నక్షత్రాలలో చిత్తా నక్షత్రము 2వ నవకంలో 14వ నక్షత్రంగా తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ చిత్తా నక్షత్రము మనకి బుధరాశి అయినటువంటి కన్యారాశిలో 2 పాదాలు, అంటే 1-2 పాదాలు, అట్లాగే తులారాశిలో 3-4 పాదాలుగా ఆ యొక్క చిత్తా నక్షత్రం అలా ఉంటుంది ఆ యొక్క 2 రాశుల్లో. కాబట్టి ఈ యొక్క అధిపతి అయినటువంటి కుజుడు, అట్లాగే రాస్యాధిపతి ఆయన ఉన్నట్టు చంద్రుడు ఉన్నటువంటి రాస్యాధిపతి 1-2 పాదాల వారికి బుధుడు. కాబట్టి ఈ యొక్క కుజుడు, బుధుడు వీరిరువురికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విద్యలు, అట్లాగే ఉద్యోగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులు ఒక నక్షత్రము మాత్రమే, అంటే సముదాయాలు ఉండవు, ఒకే నక్షత్రం ఉంటుంది ఆ యొక్క చిత్తా నక్షత్రానికి. అట్లాగే ఈ యొక్క నక్షత్రానికి మృగశిర నక్షత్రము, అట్లాగే ధనిష్ఠా నక్షత్రము, వేధా నక్షత్రాలు, ఈ నక్షత్రాలకి ఈ యొక్క చిత్తా నక్షత్రానికి పడదు. అట్లాగే ఈ యొక్క నక్షత్రం వారికి యొక్క గణము రాక్షస గణము, యోని ఆడపులి, తత్వము అగ్నితత్వము, రజోగుణాన్ని కలిగినటువంటి నక్షత్రం ఇది. రంగు ముదురాకు పచ్చ. ఈ యొక్క చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు 7 సంవత్సరాల వింశోత్తరి దశని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ యొక్క 4 నక్షత్రాలు చిత్తా నక్షత్రంలో పే, పో, రారి అనేటటువంటి 4 అక్షరాల సముదాయం కలిగినటువంటి నామాక్షరాలు కలిగిన వారికి ఇటు 1-2 పాదాలైతే కన్యారాశి, 3-4 పాదాలైతే కనుక
తులారాశిగా వీరు నిర్ణయించుకోవాలి. వీరికి జనన దోషం ఉన్నది, బాలారిష్టము 2-3 పాదాలకు ఉన్నది, రోగపీడ 11 లేదా 15 రోజులు. ఏదైనా అనారోగ్యం కనుక చిత్తా నక్షత్రంలో వస్తే 15 రోజుల వరకు వీరికి అది పోదు. అట్లాగే వీరికి పగడము రత్నము, రుద్రాక్ష త్రిముఖి, వృక్షము మారేడు వృక్షము, కాలపురుషాంగములో నుదురు భాగము అంటే లలాట స్థానము, అట్లాగే దిక్కు దక్షిణం దిక్కు వీరికి కలిసి వస్తుంది. ముఖ్యంగా చిత్తా నక్షత్రానికి అధిదేవత త్వష్ట అంటే సూర్యుడు. ఆయన కూడా ఈ యొక్క చిత్తా నక్షత్రము 4 పాదాలు పేపో రారి, ఈ 4 నక్షత్రాలు శాంతి నక్షత్రాల్లో ముఖ్యంగా 1వ పాదము 2వ పాదము. 1వ పాదం అయితే కనుక తల్లిదండ్రులకి, 2వ పాదం కూడా తల్లిదండ్రులకి వర్తిస్తుంది. 3-4 పాదాలు మాత్రం ఒక మోస్తరు మంచివి. కాబట్టి ఈ యొక్క చిత్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో ఏది లేకపోయినా నక్షత్రానికి శాంతి కంపల్సరీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానాలు హోమాదులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పుట్టినటువంటి సమయంలో చేసుకోవాలి. మరి చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుజుడు మరి సంబంధించింది కదా ఈ చిత్తా నక్షత్రం. మంచి ధైర్యశాలి, పొగరబోతు, మూర్ఖుడు, ఓ పట్టాన ఎవరి మాట వినేటటువంటి పరిస్థితి ఉండదు. నేను సాధించవలసింది ఏదో ఉంది కాబట్టి నేను ఈ ఉన్నదాంతో నేను సరిపెట్టుకోలేను అనేటటువంటి అత్యుత్సాహం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేటటువంటి తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే నిదానంగా వీళ్ళల్లో క్రమక్రమంగా మార్పు వస్తుంది. అంటే కాస్త ఆలోచన శక్తి మారుతూ ఉంటుంది, ఆ ఉద్రేకం తగ్గుతుంది. కన్యా రాశికి సంబంధించిన చిత్తా నక్షత్రం వారు ఎప్పటికప్పుడు ఏదో న్యూ ఇన్వెన్షన్స్, కొత్తగా మార్పులు కోరుకుంటూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఖచ్చితంగా ఉంటారు. ఆహార విహారాలలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినవారు తమకున్నటువంటి ప్రతాపంచే శత్రువుల్ని జయించేవారుగాను, అట్లాగే విచిత్ర గృహాలను కలిగినటువంటి వారు, శాస్త్రములందు అద్భుతమైనటువంటి బుద్ధిని చూపేవారు, తర్కస్థితిని కలిగి ఉంటారు. విద్యల్లో ముఖ్యంగా బుధ కుజుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా అన్ని విద్యల్లో కూడా రాణించడానికి అవకాశం చూస్తారు. బుద్ధి ప్రధానం ఇక్కడ. వేదములు పురాణాలకు సంబంధించిన విద్యలు, లౌకికమైనటువంటి కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్సు, కంప్యూటర్ హార్డ్వేరు, డిటిపి, కెమికల్స్కి సంబంధించిన విద్యల్లో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల రీత్యా కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీర్లు, ఆస్ట్రానమర్సు, రేడియో, అట్లాగే ఫిజీషియన్లు, ఎక్స్రే, లేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అట్లాగే వాటికి సంబంధించిన మార్కెటింగు, అట్లాగే కొంతమంది ఆర్కిటెక్టులుగా, ఇంటీరియర్ డిజైనర్లుగా, ఆధ్యాత్మికవేత్తలుగా, పబ్లికేషన్స్ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కనుక అయినట్లయితే కనుక వీరు నగలు, సెంట్లు, ముద్రణ, ఆటలకు సంబంధించినటువంటి వస్తువులు, రేడియోలు, టీవీలు, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణించే అవకాశం ఉంటుంది. వీరు ముఖ్యంగా వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు దగ్గరగా నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క ఆరోగ్య విషయంలోకి వస్తే కనుక పైత్య ప్రకోపము వలన మధుమేహము, రక్తదోషాలు, కిడ్నీలు, పిత్తాశయంలో రాళ్ళు, శిరోజ్వరాలు, కడుపులో నులిపురుగులు, అట్లాగే అపెండిసైటిస్, అల్సర్లు, చర్మ వ్యాధులు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఏదైనా సరే ఈ యొక్క నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే ఇవి నిదానంగా కానీ చాలా రోజులకు కానీ తగ్గవు. మినిమం 15 రోజులు ఈ యొక్క చిత్తా నక్షత్రంలో కనుక ఏదైనా అనారోగ్యం కలిగితే పీడిస్తూ ఉంటుంది. ఈ యొక్క స్త్రీల విషయంలో కనుక చూసినట్లయితే చిత్తా నక్షత్రంలో గనక వీరు ప్రథమ రజస్వల అయినట్లయితే గనక శుభంగా చెప్పబడింది. అట్లాగే చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి విషయంలో వీరికి ఎక్కువగా పోరాడి దక్కించుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. లైంగిక విషయాలలో వీరెక్కడా కూడా రాజీ పడే తత్వం కలిగి ఉండరు. సాధారణంగా చిత్తా నక్షత్రం వారికి 20వ సంవత్సరము, 26, అట్లాగే 32, 35, 40, 44, 50, 57 సంవత్సరాలు యోగవంతమైనటువంటి సంవత్సర కాలాలుగా తెలియజేశారు. ముఖ్యంగా మంచి తిథులు అనగా తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి వారాల్లో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచి వారాలు. బిజినెస్ పార్ట్నర్స్గా ఉండాలనుకుంటే విశాఖ నక్షత్రం వారు వీరికి అత్యంత అనుకూలమైనటువంటి నక్షత్రం వారు. ఉత్తరాభాద్ర వారు కూడా ప్రతికూలమైనటువంటి నక్షత్రాలుగా చెప్పారు. అట్లాగే పుష్యమి, అనురాధ, పూర్వాభాద్ర వారితో కూడా అనుకూలం కాదు. కాబట్టి ఈ విధంగా
చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే ఈ నక్షత్రంలో మరణిస్తే గనక ఆ ఇంటిని 3 నెలల పాటు విడవాలని శాస్త్రవచనం. కాబట్టి ఈ విధంగా చిత్తా నక్షత్రం వారు కుజ నక్షత్రం కాబట్టి హనుమత్ ఉపాసన కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కానివ్వండి, వీరికి విశేషమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటుంది. ఓం నక్షత్ర దేవతాయే నమో నమః.